కూడా అదే విధంగా హైదరాబాద్ లో కేసీఆర్ గారితో అత్యంత సన్నిహితంగా ఉండే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు సోదరులు శ్రీ పుష్కూర్ రామ్మోహన్ రావు గారు, గౌరవనీయులైన వేదికపైన ఆసీనులైన మా మాజీ మంత్రివర్యులు అన్నగారు, ఆదిలాబాద్ మాజీ శాసనసభ్యులు శ్రీ జోగు రామన్న గారు, గౌరవనీయులు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గారు, మాజీ శాసన మండలి సభ్యులు పార్టీ ప్రధాన కార్యదర్శి ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ శ్రీ నారదాసు లక్ష్మణ్ రావు గారు, అట్లాగే ఇంకా మన పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు శ్రీ దాసరి మనోహర్ రెడ్డి గారు, ఖానాపూర్ నియోజకవర్గ బాధ్యులు సోదరులు శ్రీ బుక్యా జాన్సన్ రాథోడ్ గారు, అదేవిధంగా వేదికపైన ఆసీనులైన సీనియర్ నాయకులందరికీ నేను ఎవరెవరి పేర్లు అయితే చెప్పలేదో దయచేసి వారు మనసులో పెట్టుకోండి, ఏమనవద్దని చెప్పి కోరుతూ, ముందుగా మరణించిన మన్నించాలి నేను మా చందర్ గారు రామగుండం మాజీ శాసనసభ్యులు, వారి పేరు చెప్పడం మర్చిపోయాను, చందర్ గారికి ఇంకా ఎవరెవరి పేరు చెప్పలేదో వారందరూ కూడా దయచేసి ఏమనుకోవద్దని చెప్పి కోరుతూ, మరి మే 5, 2026 నాడు మరణించిన నలుగురు రైతులు తనుగుల నాగరాజ్ గారు గంపలపల్లి, తనుగుల అభిరామ్ గారు వారిది కూడా గంపలపల్లి, గుండారపు వెంకటేష్ గారు కొత్తూరు, నెలికి లచ్చన్న గారు ముత్యంపేట, ఈ నలుగురు రైతులు మరి వారందరి ఆత్మ శాంతించాలని చెప్పి మనస్ఫూర్తిగా మరి మనందరి తరపున కూడా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, ఇవాళ మనందరం కూడా ఇక్కడికి ఎందుకు వచ్చినామో మీ అందరికి తెలుసు. కాంగ్రెస్ తెచ్చిన కరువుతో, కాలం తెచ్చిన కరువుతో కాదు, కాంగ్రెస్ బలవంతంగా మన మీద రుద్దుతున్న కరువుతో రైతాంగం అల్లాడుతున్నా, పంటలు పండక, వేసిన విత్తనాలు మొలకెత్తక, పుట్టెడు దుఃఖం వెంటాడుతున్నా, అన్ని దిగముంగికొని ఇక్కడికి తరలి వచ్చిన మా రైతన్నలందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం చేస్తా ఉన్నా. అట్లాగే మీ అందరికీ తెలుసు, మే 5, 2026 నాడు మంచిర్యాలలో జరిగింది రైతు సోదరులకు ఒక మహా విషాదం. ఒకటే నియోజకవర్గంలో ప్రభుత్వం పంటలు కొనకపోతే కొనుగోలు కేంద్రాలలో కాపు కాసి అక్కడే ఉండి ఎక్కడ మా పంట నష్టమవుతుందో అని చెప్పి భయంతోని కదలకుండా ధాన్యాన్ని కాపాడుకునే ప్రయత్నంలో నలుగురు అన్నదాతలు మృత్యువాత పడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తెచ్చిన ధాన్యాన్ని 30 రోజులు 60 రోజులు కొనేటోడు దిక్కులేడు, సంచులిచ్చేటోడు దిక్కులేడు. ఈ దిక్కు దివానం లేని ప్రభుత్వంలో అన్నదాతకు మరి దిక్కులేని పరిస్థితి వస్తే ఆ పంటను కాపాడుకునే ప్రయత్నంలో ఆ కొనుగోలు కేంద్రం దగ్గరే కాపుగా చిన్నప్పుడు గోడ కూలింది. గోడ కూలితే నలుగురు రైతులు చనిపోవడం జరిగింది. నలుగురు రైతులు చనిపోతే ప్రధాన ప్రతిపక్ష నాయకులు, ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం, మాజీ ఎమ్మెల్యే మా దివాకర్ రావు గారు, మా జీవన్ రెడ్డి గారు మాజీ మంత్రి గారు 8 గంటలు ధర్నా చేసినా దున్నపోతు మీద వానబడ్డట్టు ప్రభుత్వం నుంచి స్పందన రాలే. చివరికి ఏదో మొక్కుబడిగా ఒప్పుకున్నారు, చూస్తాం చేస్తాం ఒప్పుకున్నారు. కానీ ఈరోజు వరకు దాదాపు 2.5 నెలలు గడిచిపోయినా స్పందన లేదు. కనీసం మానవత్వం అనే ఒక ఆలోచన కూడా లేదు. మరి ఈ నలుగురు చనిపోయిన తర్వాత, అర్ధాంతరంగా వారి జీవితాలు ముగిసిపోయిన తర్వాత నాకు దివాకర్ రావు గారు జీవన్ రెడ్డి గారు కలిసి ఫోన్ చేసినారు. అన్నా మరి పార్టీ తరఫున మనమన్నా ఏమన్నా చెప్పాలి, ఎందుకంటే రైతులు ఈ రకంగా ఇబ్బందులు పడతా ఉన్నారు, వారికి అండగా నిలబడాలన్నారు. ఆ రోజు మేము వరంగల్లో ఉన్నాం, రైతు సదస్సు, అక్కడ రైతు సంగ్రామ సదస్సు నిర్వహిస్తా ఉన్నాం. అదే రోజు ఈ బాధాకరమైన సంఘటన జరిగింది. వెంటనే ప్రకటించినాం, కేసీఆర్ గారిని అడిగితే మంచిర్యాల జిల్లాలో జరిగిన ఈ విషాదానికి పార్టీ తరఫున తప్పకుండా మనం అండగా నిలబడదాం, ఒక్కొక్క రైతుకు 5 లక్షల రూపాయలు వెంటనే ప్రకటించండి అని చెప్పి కేసీఆర్ గారు చెప్పినారు. చెబితే ఇవాళ శోకసంద్రంలో ఉన్న రైతు కుటుంబాలకు నేను అడిగిన, ప్రభుత్వం నుంచి ఏమైనా వచ్చిందా అమ్మా అని అడిగిన. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే 2.5 నెలలు అయిపోయింది. మంచిర్యాలలో ఉన్నది కాంగ్రెస్ ఎమ్మెల్యే, జరిగింది రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, జరిగింది ఒక విషాదం. ఇప్పుడే రాజకీయ పరమైన హడావుడి లేదు, ఆర్భాటం లేదు, ఏ ఎన్నిక లేదు, కానీ ప్రభుత్వం నుంచి స్పందన లేదు.
నలుగురితో మాట్లాడుతుంటే ఒక్కొక్కరిది ఒక్కో రకమైన బాధ. వాళ్ళందరూ చెప్పింది ఒకటే మాట. కాకపోతే వాళ్ళ నలుగురు రైతులు చచ్చిపోతే ఒక్క రైతుకు మాత్రమే 5 లక్షలు వచ్చింది ప్రభుత్వం నుంచి. అది కూడా ఎక్కడిది? ఆ 5 లక్షలు కేసీఆర్ గారు పెట్టిన రైతు బీమా నుంచి మాత్రమే 5 లక్షలు ఇచ్చినారు. కానీ మిగతా ముగ్గురికి 5 లక్షలు కాదు కదా, 5,000 కాదు కదా, 5 పైసలు కూడా ప్రభుత్వం నుంచి సహాయం అందలేదు. ఇంత దుర్మార్గమైన, ఇంత కిరాతకమైన ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో ఉన్నది. ఒకవైపు యూరియా కష్టాలు, మరొక వైపు కరెంటు కష్టాలు, మరొక వైపు సాగునీటి కోసం తన్లాట. ఇన్ని గండాలు దాటి పంట పండిస్తే మరి రేవంత్ రెడ్డి అనే గండాన్ని మాత్రం రైతులు దాటలేకపోయినారు. ఒకటే రోజు పంటలు కొనక అక్కడే కాపలగాసి చివరికి 4 చచ్చిపోయినా రేవంత్ రెడ్డికి చీమ గుట్టినట్టు కూడా లేదు. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు 9.5 సంవత్సరాల పాటు బ్రహ్మాండంగా మరి రైతులకు కరెంట్ ఇచ్చి 73,000 కోట్ల రూపాయలు రైతు బంధు రూపంలో ఇచ్చి, నీళ్ళిచ్చి, చెర్లు బాగా చేసి, రైతు బీమా పెట్టి, పంటలు కొని మరి పూర్తి స్థాయిలో పంజాబ్ని తలదన్నే విధంగా తెలంగాణ రైతన్నను భారతదేశంలో నిలబెడితే కేసీఆర్ గారు ఇవాళ రేవంత్ రెడ్డి రాక్షస పాలనలో అష్టకష్టాలు పడతా ఉన్నారు. పంటలు కొనరు, యూరియా ఇయ్యరు, సంచులు ఇయ్యరు, సుతిలు ఇయ్యరు, పోని పొరపాటున కొంటే మద్దతు ధర ఇయ్యరు, మరి బోనస్ అన్నారు, బోనస్ను బోగస్ చేసినారు. అట్లా మాత్రమే కాదు, ఇవాళ ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 31 నెలలు దాటి 32వ నెల నడుస్తూ ఉన్నది. 4 సార్లు ఈ 32 నెలల్లో 4 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన నయవంచకుడు రేవంత్ రెడ్డి. షాపులో దొరికే యూరియాని కేసీఆర్ ఉన్నప్పుడైతే షాపుకు పోయే అవసరం కూడా లేదు. ఆటో అన్నకో ఆటో తమ్మునికో ఒక ఫోన్ కొడితే పొలం కాడికి వచ్చేది యూరియా. నేను చెప్పేది కరెక్టేనా కాదా? కేసీఆర్ ఉన్నప్పుడు ఒక ఫోన్ కొడితే యూరియా అనేది పొలం కాడికి వస్తుండే. ఇలా షాపులో ఉండే యూరియాని యాప్లో ఇస్తా అని చెప్పి ఒక యాప్ పెట్టిండు రేవంత్ రెడ్డి. అందుకే కేసీఆర్ గారు చెప్పిన ముందే, మోసపోతే గోసపడతాం, ఓటేసేటప్పుడే ఆలోచించుకోవాలని చెప్పిండ్రు. కానీ మంచిర్యాలలో మరి ఏ కారణమైతేనేమి మరి ఆ రోజు కాంగ్రెస్ వస్తే ఏమో జరుగుతుంది, ఏమో ఒరుగుతుంది అని మంచిర్యాల రైతన్నలు మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి ఇవాళ కాంగ్రెస్ రైతులను కాటేస్తున్నది. ఒక పాములాగా ఇవాళ సొంత పిల్లల్ని పాము ఎట్లయితే తింటదో అట్లా ప్రభుత్వాధినేతగా ఉన్న రేవంత్ రెడ్డే ఈ రాష్ట్రంలో రైతులకు చెప్పలేని కష్టాలు పెడుతున్నాడు. యూరియా, విత్తనాలు, కరెంటు, సాగునీరు, మద్దతు ధర, బోనసు ఇవన్నీ కూడా మరి చుట్టుముట్టినాయి రైతాంగాన్ని. ఇవాళ పరిస్థితి ఎట్లా ఉన్నది అంటే, నీళ్లు ఉండి అంగట్లో అన్నీ ఉన్నా అల్లున్నోట్లో శని ఉన్నదట అని వెనకటికి ఎవరో అన్నారు. గట్లున్నది ఇవాళ పరిస్థితి. కళ్ళ ముంగట్నే గోదావరి కనబడుతున్నది, కళ్ళ ముంగట్నే గోదావరి వారుతున్నది, పైకెళ్ళి ప్రాణహిత బ్రహ్మాండంగా పరవలు పెడుతున్నది. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు పరిపాలించే పాలకుడికి సోయిలేనితనం వల్ల ఇవాళ కాళేశ్వరం అనే ప్రాజెక్టు, కరువుకు పరిష్కారం లాంటి ప్రాజెక్టు కేసీఆర్ గారు కట్టిపోతే దాన్ని ఇవాళ ఇష్టం లేకుండా, ఇష్టం లేదు కాబట్టి ఎక్కడ కేసీఆర్ గారికి పేరు వస్తుందేమో అన్న భయంతోని కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్క మేడిగడ్డ బ్యారేజ్లో 2 పిల్లర్లు కుంగితే ఇవాళ మొత్తం కాళేశ్వరమే కూలిపోయిందని చిల్లర ప్రచారం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. కానీ ఎక్కడ తన దొంగతనం బయటపడుతుందో, ఎక్కడ కాళేశ్వరం మంచిగానే ఉన్నది, కన్నెపల్లి కాడ మోటార్లు మంచిగానే ఉన్నాయి, నీళ్లు మంచిగానే పోతున్నాయి, పంపులు చాలు చేస్తే నీళ్లు బ్రహ్మాండంగా పైకి ఎల్లంపల్లి దాకా వస్తాయి. మరి అక్కడ దాకా నీళ్లు వచ్చినాయంటే నిన్నటిదాకా నువ్వు చెప్పిన మాటలు ఫాల్తూ మాటలు అని చెప్పి ప్రజలు అంటారనే భయంతోని పంపులు చాలు చేస్తలేడు రేవంత్ రెడ్డి. నిజానికి కాళేశ్వరం ఒక అద్భుతమైన ప్రాజెక్ట్. మీకు ఒక్క నిమిషం ఇక్కడ మధ్యలో నిలబడ్డలు కులవడం రాయా మీరు ఎందుకు కూర్చొని, ఎందుకయ్యా మీరు అడ్డం అంతా కూర్చొని, అప్పుడే కూర్చోండి, ఆ స్క్రీన్ కట్టం కూడా వరకు కూర్చోండి, నువ్వు కూడా ఇట్రా కూర్చోండి, దయచేసి కూర్చోండి అమ్మా, కూర్చోండి. మీకు ఒక్క నిమిషంలో కాళేశ్వరము ఏ రకంగా మరి కన్నెపల్లి నుంచి నీళ్లు తీసుకోవచ్చో మీకు ఒక్క నిమిషంలో నేను చూపెట్టే ప్రయత్నం చేస్తా. మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేకుండా మరి ఎట్లా కన్నెపల్లి నుంచి